బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు సహస్ర హత్య కేసు. సహస్ర హత్య కేసులో 14 ఏళ్ల ఆ బాలుని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు చెప్పిన తర్వాత మరికొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ తల్లి చెప్పిన మాటల గురించి పోలీసులు ఏమన్నారు అనే వివరాలు చూసిన తర్వాత, అలాగే ఆ పిల్లాడు రాసిన లెటర్ని చదివిన తర్వాత ఇందులో ఆలోచిస్తుంటే చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం వాడు బ్యాట్ కోసం మాత్రమే కాదు, ఇంకేదో ప్లాన్ చేశాడు అనటానికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. బిగ్ టీవీ దగ్గర కొన్ని బిగ్ ఆధారాలు కూడా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఫస్ట్ మీరు కొన్ని కామెంట్స్ చేయండి. నిజంగా మీరు బ్యాట్ కోసమని అనుకుంటూ ఉన్నారా? ఆ బ్యాట్ చూస్తే హ్యాండిల్ విరిగిపోయినట్టుగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకునే బ్యాట్ కోసం 10వ తరగతి చదువుకునే ఆ బాలుడు కేవలం బ్యాట్ కోసమే చంపేశాడని అనుకుంటూ ఉన్నారా? ముందు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు అని మీరు నమ్ముతూ ఉన్నారా? ఎందుకు అంటే తల్లి ఒక సెల్ ఫోన్ గురించి ఆరా తీసింది. సెల్ ఫోన్ నీకు ఎక్కడొచ్చిందని తల్లివని డబ్బులతో సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. అంతేకాదు తల్లి ఆ బిడ్డను అనుమానించింది కూడా. నువ్వు చంపావేంట్రా అని 2 రోజులు వరుసగా అడిగింది. నన్నే అనుమానిస్తావా, నీ మీద ఒట్టమ్మా అని అన్నాడు. ఇది పక్కన పెడితే ఒక బిగ్ ఆధారాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మీరేమనుకుంటున్నారో ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు నేను ఒక పెద్ద ఆధారాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. పోలీసులనే బురిడి కొట్టిస్తున్నాడు అనే ఆధారాన్ని. ఆ ఒక్క ఆధారం చుట్టూ ఇప్పుడు 100 డౌట్లు రాబోతున్నాయి. ఎందుకు చేశాడు? ఆ అమ్మాయిని చంపడానికి నిజంగానే బ్యాటా? ఒకవేళ బ్యాట్ అయ్యుంటే మరి లెటర్ ఇలా ఎందుకు రాశాడు అని. వాడు రాసిన లెటర్లోనే మొత్తం ఆధారం అంతా ఉంది. ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఆ కమెంట్స్ చూసిన తర్వాత అసలు వాస్తవాన్ని చెప్పబోతున్నాను. ఒక పెద్ద అనుమానాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఆ అనుమానం నేను మీ ముందు ఉంచే ఆ క్వశ్చన్ విన్న తర్వాత మీకు కూడా ఖచ్చితంగా ఈ అనుమానం చుట్టూ బలం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ అనుమానం చుట్టూ మరిన్ని క్వశ్చన్స్ మీకు కూడా వస్తూ ఉండుంటాయి. అసలు బ్యాట్ కోసమే కాదు అంట. నేనైతే నమ్మట్లేదు. బ్యాట్ కోసం ఆ అమ్మాయిని 27 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు అని నేనైతే నమ్మలేకపోతున్నాను. చూడండి ఒకసారి ఆ అమ్మాయి, ఆ పాపకి, ఆ సహస్రకి అందంగా రెడీ కావడం అంటే చాలా ఇష్టం అంట. పైగా సరదాగా డాన్స్ చేయటం, అందంగా రెడీ కావడం, చున్నీ వేసుకోవటం, ఇవన్నీ కూడా ఎంతో ఇష్టం అంట. చూడండి ఒకసారి ఆ అమ్మాయి ఆ వీడియోస్ చూడండి ఎంత ముద్దొస్తున్నాయో కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వాటిని చూసి కుమిలి ఏడుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను ఒక బిగ్ ఆధారాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. మీరు కమెంట్ చేయండి. కొన్ని కమెంట్స్ చదువుతాను. ఎస్, భారతి కమెంట్ చేశారు కాదు అని. బింబిసార కమెంట్ చేశారు ఆ చిన్నారి ఫోటోలు చూస్తే వాడి మీద అగ్గేసి తగలబెట్టాలనిపిస్తోందని. ఫర్ మనీ అని కామెంట్ చేశారు. ఫ్యాన్ పేజ్ అంట. సోనీ ఫ్యాన్ పేజ్ ఫర్ మనీ అని కామెంట్ చేశారు. నాకు తెలుసా ఆ అమ్మాయిని వాడు ఏదో చెయ్యాలని పోయాడు, ఆమె ప్రతిఘటించింది, అందుకే చంపేశాడని. అయ్యుండొచ్చు, చెప్పలేం. వాడు 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. నిజంగానే ఏజ్తో సంబంధం లేని 60 ఏళ్ల వృద్ధుడి వరకు, 3 ఏళ్ల పసిపాప నుంచి 30 ఏళ్ల మహిళల వరకు అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి 6వ తరగతి చదువుతుంది, వీడు 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. ఈ 10వ తరగతి చదువుతున్నవాడు ఫోన్లో పనికి మారిన వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పనికి మారిన వీడియోస్ చూస్తున్న క్రమంలో వీడికి నేరాలు చెయ్యాలి అనే ఆలోచన పుడుతున్న వీడికి ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడాలి అనే ఆలోచన కూడా వచ్చుండొచ్చు కదా. ఆ అమ్మాయి అరుచుండొచ్చు. మళ్ళీ ఒకవేళ ఆ అమ్మాయి ప్రతిఘటిస్తుందని కోపంలో వాడు పొడిచి పారిపోయి ఉండుండొచ్చు. చాలా డౌట్స్ వస్తుంది. ఇదిగో ఇక్కడ కొంతమంది వ్యక్తం చేసినటువంటి డౌట్స్ మనం చూస్తూ ఉంటే, బ్యాట్ కోసమే సహస్రని హత్య చేశాడు అని మీరు నమ్ముతున్నారని క్వశ్చన్ అడిగాం. నమ్మడం లేదు అని చాలా మంది కమెంట్ చేశారు. నమ్ముతున్నామని నో అని 86% మంది కమెంట్ చేశారు. అవును అని కొంతమంది కమెంట్ చేశారు. కొంతమంది డ్రీమ్ బాయ్ కమెంట్ చేశారు. అన్న వాడికి అసలు వదలొద్దన్నా, చాలా డేంజర్ గాడిలా ఉన్నాడు వాడు అంటూ కామెంట్ చేశారు. హార్ద్విక కమెంట్ చేశారు. ఫస్ట్ వాడిని ఎన్కౌంటర్ చేయాలని. నిజమండి, ఎన్కౌంటర్ చేయాలన్నంత కోపం వస్తుంది. కానీ వాడు 14 ఏళ్ల బాలుడైపోయాడు, మైనర్ బాలుడైపోయాడు. మనకున్న చట్టాల ప్రకారం మైనర్ బాలుని తీసుకెళ్లి జూనియర్ హోమ్లో పెట్టాలి. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాడికి టెస్ట్ చేయించండి ఒక్కసారి, వాడు బర్త్ సర్టిఫికేట్ని కూడా చూడండి, వాడు మైనర్ అని మాకు కూడా అనిపించట్లేదు. ఒకవేళ వాడిని ఆలస్యంగా స్కూల్లో జాయిన్ చేసి ఉండాలి కాబట్టి వీడు
ఏజ్ ఎక్కువ ఉన్న 10th క్లాస్ చదువుతున్నట్టుగా అనిపిస్తుందని. ఒకవేళ 16 ఏళ్ళు దాటితే వాడిని CCL చైల్డ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ లా కింద వాడిని మేజర్గా పరిగణించి హీనియస్ క్రైమ్స్కి పాల్పడిన వాళ్ళని మేజర్గా పరిగణించి కఠిన శిక్షలు వేసే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా వాడు మరీ 14 ఏళ్ళు అయితే మనకున్నటువంటి కోపాన్ని చట్ట ప్రకారమే ఉరి తీసేయాలన్నంత కోపాన్ని చట్ట ప్రకారం వాడిపైన తీర్చుకోవటానికి అవకాశం లేదు. సో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు, వీరిని CCLకి పరీక్షలు జరపడానికి కూడా అవకాశం లేదు. 14 ఏళ్ళు అనే బోనఫైడ్ సర్టిఫికేట్ కనుక్కుంటే, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బహుశా ఆ విధమైన చర్యలు తీసుకోవడానికి ఉండకపోవచ్చు చట్ట ప్రకారం. ఒకసారి దాని గురించి కూడా వివరాలు కనుక్కోవాలి. ఇప్పటికి మేము కనుక్కున్న వివరాల ప్రకారం లేవు అని తెలుస్తోంది. సో వాడిని జూనియర్ హోమ్కే పంపిస్తారు. ఇదిగో గుజ్జు అరుణ్ కామెంట్ చేశారు, బ్యాట్ కోసం అయితే దొంగతనం చేసిన పక్కనే ఉంటాడు కదా, ఆ బ్యాట్ బయటకు తీస్తే తర్వాత మాత్రం తెలియదు అంటారా? సహస్ర వాళ్ళ తమ్ముడిని ఏమైనా చేయటానికి వెళ్ళి ఉంటాడేమో అనే డౌట్ని గుజ్జు అరుణ్ కామెంట్ చేశారు. మనీ కామెంట్ చేశారు, నో అంటూ కామెంట్ చేశారు. బ్యాట్ కోసం వెళితే బ్యాట్ తీసుకొని రావచ్చు, ఒకవేళ ఆ పాప చూసినా బతిమాలు ఉండొచ్చు అంటూ కామెంట్ చేశారు. అద్విత్ కామెంట్ చేశారు, బ్యాట్ కోసం కాదు. ఎస్, బ్యాట్ కోసం కాదు. నేను మీకు ఒక ఆధారాన్ని చూపించబోతున్నాను. ఒక ఆధారాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. బ్యాట్ కోసం కాదు అనే ఆధారాన్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను. నేను పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా డౌట్స్ వచ్చాయి. చాలా మంది బ్యాట్ కోసం అనుకున్నారు. తెలుగు రాష్ట్రాలని నర్రి బ్యాట్ కోసం పాపని ఇలా చంపేశాడా అని కోపంతో రగిలిపోయారు. బ్యాట్ కోసం అని, అదిగో ఆ కనిపిస్తున్న MRF బ్యాట్ కోసం అని అనుకున్నారు. కానీ బ్యాట్ కోసం కాదు. ఎందుకంటే వాడు ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు కదా, మర్డర్, ఈ క్రైమ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఆ ప్లాన్లోనే ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక లెటర్ చూపిస్తాను, ఒక్కసారి ఆ లెటర్ని చూడండి. అందులో 8వ పేజీలో చూడండి ఒక్కసారి. అది లెటర్ని చూపిద్దాం ఒకసారి. PCR లెటర్ని చూపిస్తాను. ఆ లెటర్నే చూడండి ఒక్కసారి. అదిగో ఆ లెటర్ని చూసారు, వాడు రాసుకున్న లెటర్, టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్, టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అంట. అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అంట. అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ అంట. నెక్స్ట్ కట్ ఏంటది, కట్ నైఫ్ అంట. ఇంకొకటి ఏదో నైఫ్. ఆఫ్టర్ కటింగ్ ద లాక్, కట్ విత్ నైఫ్ అంట. ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ. ఎస్, అది చూడండి ఒకసారి. టేక్ మనీ చూసారా? ఈ లెటర్ని ఎందుకని రాసుకున్నాడని చెప్తున్నారు అంటే, ఆ చిన్నారిని చంపటానికి వాడు వేసుకున్న ప్లాన్ ఇదే అని చెప్తున్నారు. మరి ప్లాన్ లెటర్లో ఎక్కడ బ్యాట్ అని ఎందుకు లేదు? చూడండి ఒకసారి. వాడు బ్యాట్ కోసం, ఆ దొంగతనం కోసం లెటర్ రాసుకున్నాడు ఎగ్జిక్యూట్ చేయడానికి అని అనుకున్నారు. కానీ ఆ లెటర్లో ఎక్కడ బ్యాట్ అని రాలేదు. టేక్ మనీ చూడండి ఒకసారి. టేక్ మనీ, ఆ ఎల్లో కలర్ దాంట్లో చూడండి ఒకసారి, హైలైట్ చేసిన దాంట్లో టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్ అంట. ఆ హోమ్ని లాక్ చేసేసేమన్నాడు. తర్వాత గ్యాస్తో ఆ ఇంటిని తగలబెట్టేయమని అన్నాడు. మరి ఇప్పుడు నేను మీకు అసలు విషయాన్ని చెప్తాను చూడండి. పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లెటర్ ఎప్పుడో రాసుకున్నాడు అని. ఈ లెటర్ నిజంగా ఎప్పుడో రాసుకుంటే ఇంకొన్ని డౌట్స్ వస్తున్నాయి. అంటే వీడు ఈ లెటర్ ఇంకెప్పుడో రాసుకుంటే ఇంకేదైనా ఇంట్లో డబ్బులు దొబ్బి ఆ ఇంటిని గ్యాస్ లీక్ చేసి పేల్చేద్దామని వేరే దొంగతనం కోసం రాసుకున్నాడా? ఒకవేళ ఈ ఇంటి కోసమే రాసుకుంటే బ్యాట్ ఎందుకు పట్టుకెళ్ళాడు? మరి డబ్బులు అని ఎందుకు రాసుకున్నాడు? అక్కడ ఒక ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేశాడు, టేక్ మనీ అన్నాడు. టేక్ మనీ అంటే ఏ ఇంట్లో మనీని దొంగతనం చెయ్యాలి అని ఈ లెటర్ రాసుకున్నాడు. ఇప్పుడు సహస్ర ఇంటి కోసమే రాసుకుంటే బ్యాట్ కోసం కాదు, అక్కడ బ్యాట్ అని రాసుకుని ఉండేవాడు కాదు. అవును కదా? సో టేక్ మనీ అని రాసుకున్నాడు. టేక్ మనీ అని రాసుకున్నాడంటే మరి సహస్ర ఇంటికి బ్యాట్ దొంగతనం చేయడానికి కాదు కదా వచ్చింది, అంటే డబ్బుల కోసం వచ్చాడు. సహస్ర చూసిన తర్వాత వాడితో ప్రతిఘటించి ఉండొచ్చు డబ్బులు తీయటానికి ట్రై చేసే సమయంలో. ఆ సమయంలో దొరికిపోతాను అని సహస్రాన్ని కత్తితో పొడిచి చంపేసి వెళ్ళి ఉండొచ్చు. ఇంకొక డౌట్ కూడా వస్తుంది, అసలు సహస్ర ఇంటికి డబ్బుల కోసమే వచ్చాడా, లేకపోతే ఇంకేదైనా దుర్బుద్ధితో సహస్ర ఇంటికి వచ్చి సహస్ర గట్టిగా అరవడంతో కత్తితో పొడిచి చంపి వెళ్ళిపోయాడా? ఈ డౌట్లు కూడా వస్తున్నాయి కదా. ఈ లెటర్ ఎప్పుడు రాసుకున్నాడు, ఈ లెటర్ ఎవరి కోసం రాసుకున్నాడు అంటే పోలీసులకు కూడా అబద్ధాలు చెప్తున్నాడు అనమాట. మైనర్ని కదా, ఎలాగూ నన్ను ఏమీ చెయ్యరు పోలీసులు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఇంత క్రైమ్ గురించి ఆలోచించినోడు పోలీసులు నన్ను కొడితే రేపు కోర్టులోనైనా నేను కొట్టారు అని చెప్పొచ్చు, చాలా అనుకుని ఉండొచ్చు. పైగా ఇంకొకటి, వాడు CID ఆఫీసర్ కావాలనుకుంటున్నాడంట. చాలా వాడి ఫ్రెండ్స్తో నేను CID ఆఫీసర్ కావాలనుకుంటున్నానని చెప్పేవాడంట. వాడి ఫ్రెండ్స్ కూడా వాడికి నువ్వు CID ఆఫీసర్ కావాలరా అనేవాడంట. ఎందుకు అంటే ఒక నేరాన్ని ఎలా తప్పించాలి, లేదు ఒక నేరంలో ఉన్నటువంటి అన్ని కోణాలని బహుశా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉండేవాడేమో. అందుకే నువ్వు CID ఆఫీసర్ అని వాడి ఫ్రెండ్స్ అంటూ ఉండేవారేమో. అంటే వీడు నేరాలు చేయటానికి ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నాడు.
మరి ఇప్పుడు ఆ 10వ తరగతి చదువుతున్న ఆ బాలుడు సహస్ర ఇంటికి ఎందుకు వచ్చాడు? బ్యాట్ కోసం ఆ లెటర్ ప్రకారం బ్యాట్ కోసం కాదు. ఒకవేళ బ్యాట్ కోసమే అనుకుందాం, బ్యాట్ పట్టుకెళ్ళి బీరువాలో దాచుకుంటాడా? బ్యాట్ పట్టుకెళ్ళి బ్యాంకులో దాచుకుంటాడా? బ్యాట్ పట్టుకెళ్ళి వీధిలోనే కదా ఆడుకుంటాడు. మరి అప్పుడు ఇంటికి వచ్చి బ్యాట్ దొంగతనం చేసి సహస్రం చంపేసి బ్యాట్ వాడి ఇంటికి పట్టుకు వెళ్ళి వీధిలో ఆడుకుంటూ ఉంటే అప్పటికే హ్యాండిల్ విరిగిపోయిన బ్యాట్ని ఆడుకోగలుగుతాడా? స్ట్రోక్ బాగుంది కదా అని గుర్తుపట్టలేరు వాడిని. ఆ తల్లిదండ్రులు మా ఇంట్లో బ్యాట్ లేదు, నువ్వే పట్టుకెళ్ళావు, నీ ఇంట్లో ఉంది అని గుర్తుపడతారు కదా. మరి బ్యాట్ ఎందుకు పట్టుకెళ్ళి ఉండి ఉంటాడు? ఎవరికైనా డౌట్ వచ్చిందో ఒక్కసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అందుకే అంటున్నాను, వీడు మామూలోడు కాదు అని అనిపిస్తుంది. వీడు మామూలోడు కాదు, చదువుతున్నది 10వ తరగతే, కానీ పనికి మాలిన ఆలోచనలన్నీ వాడు బుర్రలో ఉన్నాయి నాకైతే అనిపిస్తుంది. అందుకే అడుగుతున్నా, మీకేమనిపిస్తోంది? ఎస్, ఆ లెటర్లో రాసుకున్నది వేరే చోట ఎక్కడో చేసి ఉండి ఉంటాడు, బయటకు రాలేదు. ఎస్, కరెక్ట్. ఆ డౌట్ ఎవరికి వచ్చింది? మనీ ఎక్కనకి డౌట్ వచ్చింది. ఆ లెటర్లో రాసుకున్నది వేరే ఎక్కడో చేసి ఉండి ఉంటాడు, బయటకు రాలేదు అని. మరి ఆ లెటర్లో రాసుకున్నది ఆల్రెడీ వేరే ఎక్కడో చేసేసిన ఘటనకు సంబంధించా, చేయబోయే ఘటనకు సంబంధించా, లేదు సహస్ర ఇంటికి సంబంధించా, లేదు వాళ్ళ అదే ఫ్లోర్లో వాళ్ళ పక్కింటి వాళ్ళ గురించి రాసుకున్నాడా? మరి ఎవరి గురించి రాసుకుని ఉండి ఉంటాడు? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? వీడికి గత నేర చరిత్ర లేదు అనటానికి నమ్మలేం. వీడి లెటర్ సహస్ర గురించి రాసుకోకపోయి ఉంటే వేరే ఎక్కడో, అంటే మరి ఎవరినైనా గిని చంపేసి ఉండి ఉంటాడా? ఆల్రెడీ బయటికి రాని ఏదైనా ఘటన జరిగి ఉంటుందా? వీడు స్కూల్కి వెళ్ళడు, మరి ఇంటికి కూడా 2-3 రోజులు రాని ఘటనలు ఏమైనా ఉన్నాయేమో ఆరా తీయాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడు అని టీచర్లు చెప్తున్నారు, చాలా అబ్సెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో మరి ఇంటికి కూడా రాని ఒక 2-3 రోజులు ఇంటికి కూడా రాని ఘటనలు ఏమైనా ఉండుంటాయా? ఒకవేళ ఇంటికి 2-3 రోజులు రాని ఘటనలు ఉండుంటే ఆ సమయంలో వీడు ఎక్కడికైనా వెళ్ళి నేరాలకు పాల్పడి ఉండుంటాడా? వీడి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎవరితో ఎక్కువగా వీడు స్నేహంగా ఉంటాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైగా ఈ తల్లి నిన్న ఏ తల్లి అడగకూడని ప్రశ్న ఈ కొడుకుని అడిగింది, ఏరా నువ్వు చేసేవారా అని. మొదటి రోజు అమ్మ నేను చేయలేదని చెప్పాడు. రెండో రోజు కూడా అడిగింది, ఎరా నువ్వేం చేసావా అని. అమ్మ నన్ను పట్టించేలా ఉన్నావేంటమ్మా, నీ మీద ఒట్టు నేను చేయలేదు అని అన్నాడు. మరి ఏ తల్లికి రాని డౌట్ ఆ తల్లికి ఆ కొడుకు మీద ఎందుకు వచ్చింది? నిన్న ఇదే విషయం గురించి మాట్లాడుకున్నాం కదా. మీలో చాలా మంది కూడా ఇదే విషయం గురించి అవునవును ఏ తల్లి అడగని క్వశ్చన్ కొడుకుని ఎలాగ అడిగిందని మీలో చాలా మంది కూడా ఈ డౌట్ని వెలిబుచ్చారు కదా. మనందరికీ ఇదే డౌట్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ లెటర్ చూస్తుంటే కూడా వచ్చే డౌట్ గురించి మీరేమనుకుంటున్నారు? చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. గుమ్మల లింగ అంట, క్రైమ్ చేస్తే ఏజ్తో సంబంధం లేని చట్టాలు తేవాలి. అవునండి, కరెక్ట్. గుమ్మల లింగ కమెంట్ చేశారు, క్రైమ్ చేస్తే ఏజ్తో సంబంధం లేని చట్టాలు తేవాలి, క్రిమినల్స్కి శిక్ష పడాలి, అప్పుడే ఇండియా బాగుపడుతుందంటే కమెంట్ చేశారు. అద్వైత్ కమెంట్ చేశారు, కొన్ని డేస్ ముందే వాళ్ళ పేరెంట్స్ లాస్ అయ్యారంట, సో మనీ కోసం ఇప్పుడు ఇది పక్కా అని కామెంట్ చేశారు. ఒక మూవీ గురించి, హిట్ మూవీ కాదు బ్రో అంట. భావ్యశ్రీ కామెంట్ చేశారు, హిట్ మూవీ కాదు బ్రో అని. ఎందుకు కామెంట్ చేశారు అర్థం కాలేదు భావ్యశ్రీ గారు, భావ్యశ్రీ. ఒకసారి మీరు ఏం చెప్పాలనుకున్నారో కొంచెం క్లియర్గా కామెంట్ చేయండి. ఆ బాయ్ని కఠినంగా శిక్షించాలని కామెంట్ చేశారు. డ్రీమ్ బాయ్ 143 కామెంట్ చేశారు, అన్న వాళ్ళ పేరెంట్స్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎస్, నాకు కుదిరితే డ్రీమ్ బాయ్ 143 గారు మీరు అన్నట్టుగా నాకు కుదిరితే వాళ్ళ పేరెంట్స్తో నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. చూడండి, అదిగో వాడి ఫేస్ మాస్క్ వేసాం, బ్లర్ చేసాం, ఎందుకంటే ఉన్న చట్టాల ఎస్ కొన్ని కమెంట్స్ చూస్తున్నాను. ఐఎమ్ ఫెయిల్యూర్, హర్ష ఏదో ఒక కమెంట్ ఉంది అని చెప్తున్నారు. ఏం రాశారు అందులో? ఐఎమ్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ అంట. ఐఎమ్ ఫెయిల్యూర్ ఒక కమెంట్ చేశారు. ఎందుకంటే సినిమాల గురించి కొన్ని సినిమాల్లో ఎలా చంపాలి అంటే పైశాచికత్వంతో కూడినటువంటి కొన్ని కంటెంట్ వస్తూ ఉంది కదా. ఐఎమ్ ఫెయిల్యూర్ అని ఒకరు చేశారు. హిట్ 3 మూవీ ఎఫెక్ట్ అని. పైశాచికత్వంతో అంటే ఎందుకు చంపేస్తారో తెలియదు, కేవలం ఒక పైశాచిక ఆనందం కోసం చంపేటటువంటి మూవీస్ వస్తూ ఉన్నాయి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళను అవి కొంచెం ఎగ్జాగరేట్ చేస్తుంటుంటాయి. కొన్ని పనికిమాలిన మూవీలు, కొన్ని పనికిమాలిన కంటెంట్. చిన్నపిల్లలు అంటే మనం ఏం ఆలోచిస్తామో మనం అవే పనులు చేస్తాం. మనం ఏదైతే తింటామో మన శరీరం కణాలు, మన మజిల్ అలాగే ఉంటుంది. సో మనం ఏమైతే ఆలోచిస్తామో మన ఆలోచనలు పనులు ఆదిశగానే ఉంటాయి, అలాంటి పనులే చేస్తాం. సో మనం ఏం ఆలోచిస్తాం? ఫోన్లో ఎప్పుడు ఒకటే క్రైమ్ కంటెంట్ చూస్తూ ఉన్నప్పుడు ఆ క్రైమ్ని అలా చేయాలి, వాళ్ళు ఆ సినిమాలో వాళ్ళని చంపి పైశాచిక ఆనందాన్ని పొందారు,
చంపడంలో పైశాచిక ఆనందం ఉంటుందని ఒక 3 ఏళ్ల బాలుడికి వచ్చింది అనుకోండి, వాడు ఆలోచన ఎవరికి కూడా చెప్పుకోలేరు. ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు అవే ఆలోచనలు పెరుగుతాయి. వాడిది తప్పు అని అనలేం. సో దీన్ని కట్టడి ఎలా చేయాలి అనేది అది సమాజమే దీన్ని ఇలా కట్టడి చేయాలి అని కూడా మనం అనుకోలేం. దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ వస్తుంటుంటాయి. కానీ తల్లిదండ్రులు 2 స్కూల్లో మనం చిన్నప్పుడు మా తెలుగు మీడియం కాబట్టి ఎక్కువగా మేము చెన్నై సూరి కథలు లాంటివి నీతి కథలు చెప్తుండేవారు. సో ఇప్పుడు స్కూళ్ళలో కథలు చెప్పమనేవారు. అప్పట్లో ఉండేవాళ్ళం కదా, నిలబెట్టి స్కూల్ అంతా నిలబెట్టి మంచి కథలు చెప్పండి అని అనేవారు. సో ఇప్పుడు బహుశా అంత టైం కూడా స్కూళ్ళలో ఉంటుందో లేదో తెలియదు. సో ఒక కుర్రాడి ఆలోచనల గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తాయి? తల్లిదండ్రులకు, 2 స్కూల్లో టీచర్కి, ఎందుకంటే వాళ్ళు చూస్తుంటుంటారు కాబట్టి, 3 ఫ్రెండ్స్కే తెలుస్తూ ఉంటుంది. సో పేరెంట్స్ దగ్గర నుంచి మార్పు రావాలి. స్కూళ్ళలో కోడిపెట్ల లాంటి స్కూళ్ళలో కేవలం చదివించి పంపించేసేయటం మాత్రమే కదా మా పని అయిపోయిందని. సో మొత్తం వ్యవస్థలో మార్పు రావాలి. కానీ వీడి గురించి, ఈ లెటర్ గురించి, ఎందుకంటే ఈ లెటర్ చుట్టూ ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెటర్లో వీడు బ్యాట్ అని రాయలేదు. మరి ఈ లెటర్ వీడు ఎందుకు రాసుకున్నాడు? ఎవరింట్లో దొంగతనం చేసి ఎవరింట్లో గ్యాస్ లీక్ చేసి తగలెట్టేయాలని ఈ లెటర్ రాసుకున్నాడు. పోలీసులకి అబద్ధం చెప్పాడు. పోలీసులకు అబద్ధమే చెప్పాడని నాకు అనిపిస్తోంది. వాడు పోలీసులకు నిజాలు చెప్పడం లేదు. 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు పోలీసులు కూడా అబద్ధాలే చెబుతున్నాడు అని ఈ లెటర్ను చూస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకు? ఈ లెటర్ సహస్ర ఇంట్లో దొంగతనం కోసం రాసుకుంటే అక్కడ బ్యాట్ అని రాయాలి, కానీ మనీ అని రాశాడు. సో మనీ అక్కడ పోలేదు. మీకు ఒక బాక్స్ చూపిస్తాను. సహస్ర ఇంట్లో ఒక్కసారి పీసీఆర్ ఆ విజువల్స్ చూడండి. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కిటికీలోంచి చూస్తే వాళ్ళ పూజా గది దగ్గర ఒక డబ్బా కనిపించింది, బాక్స్. ఆ డబ్బా కూడా అలాగే ఉంది. మరి బ్యాట్ ఈ పిల్లవాడి ఇంటి దగ్గర దొరికిందని అంటూ ఉన్నారు. ఒకసారి విజువల్స్ అదిగో చూడండి ఒకసారి. పూజా గదిలో ఆ డిబ్బీ చూసారా? ఆ డిబ్బీలో డబ్బులు దాచుకుంటున్నారు వాళ్ళు. పాపం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మంచం నిండా కూడా ఇంకా రక్తపు మరకలే ఉన్నాయి. అదిగో ఆ కిటికీలో పూజా గదిలో కిందలో చూడండి ఒకసారి. ఆ స్టీల్ డబ్బాలో కనిపిస్తూ ఉంది. ఆ రోజు ఆ బుక్స్ అన్నీ కూడా చెల్లచెదరుగా పడి ఉన్నాయి. పైన ఒకసారి పీసీఆర్ ఇంతకుముందు అక్కడ ఫ్రీ షేండ్ ఒకసారి అక్కడ ఆపండి ఒకసారి. అదిగో ఆ డబ్బా చూసారా? ఆ డిబ్బీలో డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులు పోలేదు. మరి వాళ్ళ ఇంట్లో డబ్బులు పోలేదు. మరి బ్యాట్ కోసమే వచ్చుంటే మనీ కోసం లెటర్లో ఎందుకు రాసుకున్నాడు? ఒకవేళ బ్యాట్ దొంగిలించి పట్టుకెళ్తే బీరువాలో పెట్టుకోడు కదా, అదే స్ట్రీట్లో ఆడాలి. కలర్ వేసి మార్చేద్దామని అనుకుంటే పాపను చంపేస్తాడా? అంటే ఎందుకు వచ్చుండుంటాడని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పండి. అంటే వాడు కేవలం డబ్బుల కోసం మాత్రమే కాదు, పక్కా క్రిమినల్. 10వ తరగతిలో వాడికి బుర్ర నిండా పనికి మాలిన ఆలోచనలే ఉన్నాయి. కేవలం డబ్బులు ఇవ్వాలని మాత్రమే కాదు, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు సంబంధించి కూడా ఎన్నో పనికి మాలిన ఆలోచనలు వాడి బ్రెయిన్లో ఉండుండొచ్చు అనే అనుమానం నాకు కలుగుతోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, మైనర్లు అఘాయిత్యాలకు పాల్పడిన ఎన్నో ఘటనలు వచ్చాయి. వీడి ఏజ్ కూడా 14 ఏళ్లే. అంటే వీడి బ్రెయిన్లో కూడా పనికి మాలిన వీడియోస్ అన్నీ చూసి వీడి బ్రెయిన్లో కూడా ఏవో పనికి మాలిన ఆలోచనలు వచ్చాయి. అందుకే వాడు సహస్ర ఇంటికి వచ్చి సహస్రాన్ని అతి కిరాతకంగా చంపేసి ఉండుంటాడు అని అనిపిస్తోంది. వాడు ఆ ఏజ్లోనే ఒక క్రైమ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అని లెటర్లో పక్కాగా రాసుకుని, కెమెరాలకు దొరకకుండా, డాగ్ స్క్వాడ్స్కి దొరకకుండా, పక్కింటోడికి ఎవరికి అనుమానం రాకుండా, పోలీసులకు అనుమానం రాకుండా అంత దొంగతనం చేసి, అంత క్రైమ్ చేసి, అంత హత్య చేసి హాయిగా వెళ్ళి స్కూల్లో క్లాస్ రూమ్లో తోటి స్నేహితులతో కూర్చున్నాడు అంటే, వాడు వేసుకున్న బట్టలు పట్టుకెళ్ళి వాషింగ్ మెషిన్లో వేసి ఉతికేశాడు అంటే, వాడి ఆలోచన 14 ఏళ్ల వయసులో వాడి ఆలోచన ఎంత క్రూరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇంతకు ముందు వీడు ఎన్నో నేరాలు చేసి ఉంటాడని అనిపిస్తుంది. మీకు ఇంకొక బయట వినిపిస్తాను. నిన్న ఆల్రెడీ మీరు విన్నదే, ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ మదర్ పోలీసులకు ఏం చెప్పింది అన్న దాని గురించి డీసీపీ మాట్లాడారు కదా, ఒక్కసారి ఆ బయట వినండి. నేను మీరు చెప్పే కమెంట్స్ కూడా ఈలోపు చదువుతాను, ఒక్కసారి ఆ బయట వినండి. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి
ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. చెప్పిన మాటలు విన్నారు కదా. లెటర్ గురించి పోలీస్ అధికారి మాట్లాడారు. ఆ లెటర్ ముందు ఎప్పుడో రాసుకున్నాడు, ఒక 2 months బ్యాక్ అని. 2 months బ్యాక్ ఒక బ్యాట్ని కొట్టేయడానికి 2 months బ్యాక్ రాసుకున్నాడు అని అంటే మరి బ్యాట్ కోసమని నమ్మాలా నిజంగా? అంటే పోలీసులకి అబద్ధాలు చెప్తున్నాడు. పోలీసులు కూడా మైనర్ బాలుడు కాబట్టి మైనర్ బాలుని వాళ్ళ స్టైల్లో విచారిస్తారు. ఆ బాలుడు చెప్పిన విషయాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసి అందుకు తగిన ఆధారాలు తీసుకుంటారు. ఇప్పటికీ పోలీసులకు పక్కా ఆధారాలు దొరికాయి. కత్తి, ఏ కత్తితో అయితే నరికాడో పొడిచాడో ఆ కత్తి దొరికింది, ఆ లెటర్ దొరికింది, వాడి బట్టలు దొరికాయని చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన బ్యాట్ దొరికింది. వీటితో పాటు అక్కడ వాడు తచ్చాడుతున్న సాక్ష్యాలు ఉన్నాయి. పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ వీడు మోటివ్ ఏంటి అనేది మాత్రం పోలీసులకు చెప్పడం లేదు. వాడు మోటివ్ ఏంటి అని పోలీసులకు చెప్తే గతంలో నేరాలకు ఎక్కడ లింకప్ అయి ఇంకే నేరాలు బయటకు వస్తాయోననే ఒక భయం వాళ్ళు ఉండుండొచ్చు. అందుకే పోలీసులకు దృశ్యం సినిమాని 14 ఏళ్ల వయసులో 10వ తరగతి బాలుడు చూపిస్తున్నాడేమో అని అనిపిస్తోంది. మీకు అనిపిస్తుందో? కొన్ని కామెంట్స్ నేను చదువుతాను. ఈ పోలీసులు చెప్పింది 100% కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. పోలీసులకు చెప్పింది అంటే వాడు పోలీసులకు చెప్పింది 100% కరెక్ట్ కాదేమో అనిపిస్తోందని తన్మయి విశాలాక్షి కామెంట్ చేశారు. యోగి సుజాత కామెంట్ చేశారు ఫర్ మనీ అని. అంతేకాదు మల్లికార్జున్ కామెంట్ చేశారు, వాడు పక్కాగా ప్లాన్ ప్రకారం చేశాడు, వాడిని ఉరి తీయాలి అని. మైనర్ కదండి, బహుశా అది మరి సాధ్యం కాదు చట్టాల్లో. రోజు ఎవరు ఉండరు కదా, పాప ఉన్నప్పుడు రావాలని వచ్చుంటాడు అని కామెంట్ చేశారు. ఇది నిజం కాదు సార్ అని కామెంట్ చేశారు. హాయిమా కామెంట్ చేశారు, వీరు కామెంట్ చేశారు ఐఎమ్ ఫెయిల్యూర్. ఆ లెటర్ సహస్ర వాళ్ళకి సంబంధించి అయి ఉండకపోవచ్చు అని కామెంట్ చేశారు. వీరు కామెంట్ చేశారు జస్టిస్ ఏమవుతుందో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి కన్ఫర్మ్ గాని. ఎస్, ఏం జరుగుతుందో తర్వాత ఏం జరుగుతుందో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. సో ఇప్పుడు పోలీసులు ఇంతకు ముందు మీకు ఒక బయట వినిపించాను కదా, పోలీసులు చెప్పింది ఆ లెటర్ ఎప్పుడు రాసుకున్నాడు, ఎవరి కోసం రాసుకున్నాడు అనేది వాడిని విచారిస్తే మాత్రమే చెప్పాలి. వాడేం చెప్తున్నాడు అంటే నేను ఎప్పుడో రాసుకున్నాను, 2 నెలల క్రితం రాసుకున్నాను అని చెప్తున్నాడు. మరి 2 నెలల క్రితం రాసుకున్నది ఎవరి ఇంటిని బ్లాస్ట్ చేయాలని, ఎవరి ఇంట్లో గ్యాస్ని లీక్ చేయాలని రాసుకున్నాడు అంటే వీడు ఇంతకు ముందు ఎక్కడో నేరాలు చేసి ఉండుంటాడు అని నాకైతే అనిపిస్తోంది. ఆ 14 ఏళ్ల బాలుడు ఇంకెక్కడో చాలా నేరాలు చేసి ఉండుంటాడు అని నాకు అనిపిస్తుంది. అందుకే 27 కత్తిపోట్లు ఒక పసిపిల్లలు, ఒక 6వ తరగతి చదువుతున్న ఆ బిడ్డను 27 సార్లు కత్తితో పొడిచాడు అంటే వీడు మామూలు క్రిమినల్ కాదు. ఆ లెటర్లో వాడు మనీ అని రాశాడు, బ్యాట్ అని రాయలేదు. అంటే ఆ లెటర్ ఇంకెవరింటి కోసమో రాశాడు. వాడి తల్లి కూడా వాడిని అనుమానించింది. మొదటి రోజు ఎరా నువ్వు చేసేవారా అని వాళ్ళ తల్లి అనుమానించింది. నేను కాదు అని చెప్పాడు. మరి తల్లికి ఎందుకు డౌట్ వచ్చింది? ఏ తల్లికి కొడుకు మీద డౌట్ రాదు. మరి వీడి తల్లికి ఆ కొడుకు మీద ఎందుకు డౌట్ వచ్చింది అంటే వీడి నేర చరిత్ర గురించి ఆ తల్లికి ఎక్కడో డౌట్ ఉంది. అరే వీడు ఎలా పాడైపోతున్నాడు అనో, లేదంటే వీడు చాలా క్రూరుడు అనో ఎక్కడో డౌట్ వచ్చింది. అందుకే ఏ తల్లి ఏ కొడుకుని అడగకూడని ప్రశ్న, అడగలేని ప్రశ్న నువ్వు చంపుంటావేరని అడిగింది. 2వ రోజు కూడా అడిగింది. అది కూడా పోలీసులే చెప్పారు. ఒక్కరోజు ఆ తల్లి అడగలేదు, 2వ రోజు కూడా అడిగింది. అంటే ఆ తల్లిలో ప్రతిరోజు అనిపిస్తుంది నాకు వీడు ఏమన్నా చేసి ఉంటాడా, నా కొడుకు ఏమైనా చేసి ఉంటాడా, వీడు చేసి ఉంటాడా అని ఆ తల్లికి ఎక్కడో డౌట్ వస్తుంది. అందుకే 2 రోజులు అడిగింది. అమ్మ నీ మీద ఒట్టు అని వేశాడు. వాళ్ళ అమ్మ చనిపోయిన వాడికి ఏం కాదు కదా, వాళ్ళ అమ్మ మీద ఒట్టేసిన ఏం కాదు కదా, వీడికి ఎమోషన్స్ ఉండవు, ప్రేమాభిమానాలు లేవు ఆ ఏజ్లో.
మానవతా విలువలు లేవు ఆ ఏజ్లో. కేక్ తినిపించిన చేత్తోనే కత్తితో పొడిచి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. సో వీడు ఎన్నో నేరాలు చేసుండుంటాడు. ఆ లెటర్లో బ్యాట్ అనే పదం లేకపోవడమే నాకు కలుగుతున్న అనుమానం. మీకు కూడా అదే, చాలా మందికి అదే అనుమానం కలుగుతుంది. సహస్ర వాళ్ళ నాన్న చెప్పాడు దాటుకొని వారం అయ్యింది అని, బ్యాట్ కొని వారం అయిందని. కానీ బ్యాట్ చూడండి ఒకసారి, బ్యాట్ కొని వారం అయ్యిందా? మరి ఆ బ్యాట్ ఏమో కొంచెం చాలా ఎప్పుడో కొన్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి ఆ బ్యాట్ విజువల్ కూడా ప్లే చేద్దాం. వాళ్ళ ఇంట్లో దొరికింది ఆ బ్యాట్ చూడండి, ఎంఆర్ఎఫ్ బ్యాట్. అదిగో ఆ తర్వాత బ్యాట్ కొన్న తర్వాత హ్యాండిల్ కూడా పాత బ్యాట్లా మనకి కనిపిస్తుంది. అది పాత బ్యాట్లా కనిపిస్తుంది, కొత్త బ్యాట్ లాగా కూడా కాదు. ఎంఆర్ఎఫ్ అని రాసుకున్న బ్యాట్, ఇంకుతో కూడా రాసిన బ్యాట్ కనిపిస్తుంది. అది కొత్త బ్యాట్ అయితే కాదు. మరి ఆ బ్యాట్ కోసమే చంపేశాడా? మరి లెటర్లో మనీ అని ఎందుకు రాశాడు? ఒక గ్యాస్ని ఎలా లీక్ చేయాలి, ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేయాలి అని అంత ఎలా రాసుకున్నాడు. సరే పోనీ ఏవో చూసి 27 కత్తిపోట్లు ఎలా పొడవగలిగాడు? ఒక చంటిపాప ఒంటిలో, చంటిపాప బాడీలో 27 కత్తిపోట్లు ఎలా పొడవగలిగాడు? ఇవన్నీ డౌట్సే కదా. మరి ఈ డౌట్స్ బయటికి రావు. దీని చుట్టూ ఒక పెద్ద విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం వాడి మాటలు నమ్మి జూనియర్ హోమ్కి పంపిస్తే వీడు చేసినటువంటి నేరాలు బయటకు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి వీడు బాలుడు కదా అని వీడిని ఎవరైనా ఇలా ట్రైనప్ చేసి ఉండుంటారా? ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో దొరికితే ఎవ్వరి పేర్లు చెప్పకు, నువ్వు మైనర్ కాబట్టి దొరికితే నేను జూనియర్ హోమ్కి పంపిస్తారు, ఆ తర్వాత నువ్వు ఈజీగా కొన్ని ఇయర్స్లో బయటకు వచ్చేసే అవకాశం ఉంటుందని ఈ బాలుడిని ఇలాంటి నేరాలకు ఎవరైనా ప్రేరేపించి ఉండుంటారా? వీని వెనుక ఇంకెవరైనా ఉండుంటారా అనే డౌట్స్, చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో వీడు బాలుడు కాబట్టి వాడు చెప్పింది నమ్మి జూనియర్ హోమ్కి మామూలుగానే పంపించి వదిలేస్తే ఇంకేమైనా నేరాలు బయటకు రాకుండా ఆగిపోతాయేమో అనే ఒక భయం, బాధ మనసులో కలుగుతుంది కదా. చాలామందికి ఇవే డౌట్స్ వస్తున్నాయి కదా. నిన్న పోలీసులు చెప్పిన తర్వాత నిజంగా బ్యాట్ గురించి ఏమో అనుకున్నాం ఒకసారిగా, కానీ ఎందుకు బ్యాట్ గురించి అయ్యుండి ఉంటుంది, నిజంగానే బ్యాట్ గురించి అయ్యుండి ఉంటుందని ఆలోచిస్తే ఎక్కడో తేడా కొడుతుందని అనిపిస్తుంది. సరిగ్గా మళ్ళీ ఆ లెటర్ చూస్తే బ్యాట్ గురించి కాదు, ఎందుకంటే ఆ లెటర్లో బ్యాట్ అని రాయలేదు కదా వాడు అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఎస్, కొన్ని కమెంట్స్ చదువుతాను. మాధవి రాశారు, వేరే వాళ్ళ భయపడాలి అంటే వానికి ఉరి తీయాలి, లేదంటే అందరూ అలానే తయారవుతారు. నిజమండి, మైనర్స్ ఇలాంటి క్రూరమైన నేరాలు చేసే మైనర్స్ విషయంలో కఠిన చట్టాలు అయితే తీసుకుని రావాలి. మరి ఇప్పటికే మనం అంటే మైనర్లు మన ఢిల్లీలో చూసాం కదా, నిర్భయ ఘటన తర్వాత నిర్భయను అత్యంత కిరాతకంగా హత్య చేసిన మైనర్లని తెలిసిన తర్వాత మైనర్ల విషయంలో కొన్ని చట్టాలు తీసుకొచ్చాం. హేయమైన నేరాలు చేసేటప్పుడు వాళ్ళు మైనర్లైనా ఒక 15 ఏళ్ళు దాటుంటే 16 ఏళ్ళు దాటుంటే వాళ్లను మేజర్లుగానే పరిగణించాలి అంటూ వాళ్ళ ఫిజికల్ టెస్టులు చేసి మేజర్లుగానే పరిగణించాలి అనే చట్టాలు తీసుకొచ్చాం. మరి వీడు 14 ఏళ్ల వయసు లాంటి నేరాలకు పాల్పడుతున్నాడు అంటే సామాజిక పరంగా కొన్ని మార్పులు తీసుకుని రావాలి. మైనర్లను నిర్దాక్షిణ్యంగా ఉరి తీసేసే లాంటి చట్టాలు బహుశా తీసుకొచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు మైనర్లు ఇంత క్రూరమైన ఆలోచనలు రావడానికి మళ్ళీ సమాజం కారణం అవుద్ది. సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్స్, ఈ మొబైల్స్లో వస్తున్నటువంటి క్రైమ్కి సంబంధించిన అంటే మహా అయితే న్యూస్లో ఏముంటుందంటే ఈ నేరాన్ని ఇదిగో వీడు ఇలా చేశాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగింది, లేదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇలా జరుగుతుంది అని న్యూస్లో చెప్పగలుగుతాం. కానీ కొన్ని కంటెంట్లు ఏమొస్తుంది, ఒక నేరాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, దొరకకుండా ఏం చేయాలి అని ఆ సినిమాలో డైరెక్షన్ సీన్ టు సీన్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అట్రాక్ట్ అయిపోతుంటుంటారు కదా ఇలా అని. ఆ సినిమా ఆ సీన్స్ చూసిన తర్వాత నేర స్వభావం ఉన్నవాడు ఏం చేస్తుంటుంటాడు, అవును నేను ఇలా నేరం చెయ్యాలి కాబోలని అని అనుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. పైగా బయట వానికి డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రతి చిన్నపిల్లాడికి కూడా ప్రతి వాడికి కూడా చాలా కోరికలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు స్తోమత లేకపోతే ఆ డబ్బులు ఎలా సంపాదించాలన్న ఆలోచన వాళ్ళలో పెరుగుతుంది. క్రైమ్ ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే కంటెంట్ క్రైమ్ థ్రిల్లర్స్లో వస్తుంది. అఫ్కోర్స్ అక్కడ ఏ రేటింగ్ ఇస్తుంటుంటారు, లేదంటే పెద్దలకు మాత్రమే ఒక సర్టిఫికేట్ ఇస్తుంటుంటారు. కానీ నెట్లో అవి ఏమి ఉండవు కదా. మరి ఈ చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచి అవే రకమైన వీడియోస్ చూస్తూ పెరిగిన వాళ్ళలో ఒక్కసారిగా మార్పు, భయం రావాలి అంటే కూడా కాదు. మరి ఎలా, ఒకసారి దాని గురించి ఆలోచించాలి ఎవరికైనా. అందుకే నేను నాకు టీచర్ని అడుగుదామని వెళ్ళాను. టీచర్ని వాళ్ళ బడికి వెళ్ళాను, ఆ స్కూల్ బడికి, ఎవరు ఈ పిల్లాడు చదువుతున్న స్కూల్ బడికి వెళ్ళి, అమ్మ ఒక్కసారి మీరు చెప్పండి, ఎందుకంటే టీచర్ లాంటి వాళ్ళు చెప్తే మార్పు వస్తుంది కదంటే అక్కడ టీచర్లు మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు. నేనేం చెప్పనండి అన్నారు. మరి టీచర్ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి కదా. పిల్లలకు పదే చెప్పాలి, స్కూళ్ళలో చెప్పండి, ఇంటి దగ్గర కూడా చెప్పండి. మన ఆలోచనలు ఎలా ఉండాలి,
మనం ఏదైనా ఫ్రెండ్స్తో ఏం షేర్ చేసుకోవాలి, బంధం అంటే ఏంటి, అనుబంధాలు ఎలా ఉండాలి. ఇంతకుముందు మా అమ్మలు తాతమ్మలు ఉండేటప్పుడు, మన చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, వాళ్ళ ఒళ్ళు పడుకుని ఉన్నప్పుడు వాళ్ళ పర్యవేక్షణ ఉండేది. వాళ్ళు చిన్న చిన్న కథలు చెప్పేవారు, నీతి కథలు చెప్పేవారు. ఇప్పుడు ఆ నీతి కథలు చెప్పేవాళ్ళు లేరు. ఏం చెప్పినా ఇదిగో ఈ సెల్ ఫోనే చెప్పాలి, ఏం చెప్పినా ఈ సెల్ ఫోనే కదా చెప్పాలి. ఎస్, నేను ఒక ఓటింగ్ పెట్టాను. ఆ ఓటింగ్ ఇదిగో బ్యాట్ కోసమే సహస్రాన్ని హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా అంటే 20% మంది బ్యాట్ కోసమే సహస్రాన్ని హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా అంటే నో అని 80% మంది అంటున్నారు, ఎస్ అని 20% మంది అంటూ ఉన్నారు. నేను కూడా 80% మందిలోనే ఉన్నాను. నో, నేను నమ్మట్లేదు. బ్యాట్ కోసం అంటే నేను నమ్మట్లేదు. సో ఎందుకంటే నాకు అసలు ఆలోచన బ్యాట్ కోసమే అంటే మరి ఆ లెటర్లో మనీ అని ఎందుకు రాసుకున్నాడని నాకు డౌట్ వస్తుంది. మరి 20% మంది ఎందుకు నమ్ముతున్నారో అంటే ఒక్కొక్కసారి నేను కూడా పొరపాటు పడుతూ ఉండొచ్చు కదా. సో అందుకని మీరు ఎందుకు నమ్ముతున్నారో జస్ట్ కామెంట్ చేయండి, నేను వాటిని కూడా చదువుతాను. కానీ వీటన్నిటికీ కారణం సామాజికంగా కూడా ఇంట్లో చిన్న చిన్న కుటుంబాలు, మహా అయితే తల్లి తండ్రి ఒక బిడ్డ, లేదు తల్లి తండ్రి 2 బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు, వాళ్ళ పర్యవేక్షణ తల్లి తండ్రి జాబ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు అని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది చూడటానికి తాత నానమ్మ మా అమ్మ వీళ్ళెవరూ ఉండరు కదా. సో వాళ్ళతో ఎప్పుడు మన చిన్నప్పుడు అయితే మనం ఒకవేళ పేరెంట్స్ ఏదైనా పని చేస్తుంటే మన చేతిని పట్టుకొని తాత నానమ్మ వీళ్ళు ఎవరొకరు ఉండేవారు, వాళ్ళు ఒళ్ళు పడుకోబెట్టుకుని. కానీ ఇప్పుడు ప్రతి పిల్లాడి చేతిలో ఫోన్ ఇచ్చేస్తున్నాం. తల్లిదండ్రులు బయటికి వెళ్ళాలి అంటే వాడు ఏడుస్తుంటే ఇదిగోరా ఫోన్ తీసుకో ఆడుకొని, తప్పట్లేదండి అంటాం. అఫ్కోర్స్ నిజమే, కానీ ఒక్కొక్కసారి కొంత సమయం ఇచ్చే సమయం కొంతమందికి ఎక్కువైపోతూ ఉంది. భోజనం చేస్తూ ఉన్నప్పుడు సెల్ ఫోనే, పడుకోవడానికి ముందు సెల్ ఫోనే, ఇంకేదైనా పని చేస్తున్న కాసేపు యాడ్న వండి పోని, మరీ చిన్నపిల్ల అయితే యాడ్న వండే ఓకల్ కార్డ్స్ ఓపెన్ అవుతాయి బాగా. మరీ సెల్ ఫోన్ ఇచ్చి ఆడొద్దు అని సెల్ ఫోన్ ఇచ్చేస్తూ ఉంటే ఏం చేయాలి అంటే దాని స్థాయిలో ఒక్కొక్కసారి ఇవ్వడం, మిగతా వాళ్ళు రోజంతా ఇవ్వడం చాలా వస్తున్నాయి. మరి వాడికి ఇచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి అవే చూస్తుంటుంటాడు. ఈ మధ్యన ఇంకొకటి కూడా వచ్చింది, డోపమైన్ రిలీజ్ అవుతుందంట బ్రెయిన్లో. అంటే ఒక షాట్ చూసినప్పుడు ఆ షాట్ మనకు ఆనందాన్ని ఇస్తుంది కదా, దానికి మించిన ఆనందాన్ని కలిగించే నెక్స్ట్ షాట్ రావాలి, లేకపోతే డిసప్పాయింట్ అయిపోతుంటుంటాడు. ఇలాంటి ఆలోచనలతో ఫోన్లు ఇచ్చి పెంచేటప్పుడు ఎదిగే కొద్దీ ఇలాంటి క్రైమ్ సినిమాలే చూస్తుంటుంటాడు. చాలా కారణాలు ఉన్నాయి. సో ఇక నేను ఇక్కడ ఇది పెట్టాం, ఒక పోల్ పెట్టాం, బ్యాట్ కోసమే సహస్రాన్ని హత్య చేశాడని మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నామని 19% అంటున్నారు, నమ్మటం లేదు అని ఏకంగా 81% మంది అంటున్నారు. జి లక్ష్మి కామెంట్ చేశారు, వాణ్ణి చంపేయండి అని. నిన్ను ఆమను అని ఎవరో కామెంట్ చేశారు, నాకు అర్థం కాలేదు ఇది ఏంటది. నిన్న పైకి వెళ్ళిపోయింది. రాయల్, ఓకే ఒక్క నిమిషం. రాయల్ గేమర్ కామెంట్ చేశారు, నిన్ను ఏమను, నాకు అర్థం కాలేదు. రోనీ గేమర్ అంట, ఒకసారి కామెంట్ చేయండి. ఇట్స్ సెక్సువల్ అసాల్ట్ అని తమ్మాయి విశాలాక్షి కామెంట్ చేశారు. అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా లైంగికపరమైనటువంటి దాడులు చేసే ఆలోచనలు పెరుగుతున్నాయి కదా. మరి వీడు 10వ తరగతి బాలుడు, వాడు ఫోన్కి అడ్డు అదుపు లేకుండా వాడే ఒక ఫోన్ కొనుక్కున్నాడు అని వాని తల్లే చెప్పింది. వాని తల్లి డబ్బులు లేదు. అందులో క్రైమ్ సినిమాలే కాదు, మన వేలి టిప్ చేసే అంత దూరంలోనే సెల్ ఫోన్లో దౌర్భాగ్యమైన కంటెంట్ ఉంది, లైంగికపరమైన కంటెంట్ అందులో ఉంటుంది. మరి వాడు ఏ కంటెంట్ చూస్తూ ఉన్నాడో మనం ఇంతకుముందు కూడా చూసాం. 60 సంవత్సరాల ముసలుడు 3 సంవత్సరాల వయసున్న బాలికపై కూడా లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గమైన ఘటన చూసాం. మరి వీడు 10 ఏళ్ల బాలుడు, వీడి బ్రెయిన్ నిండా నేరాలే. అక్కడ 11-12 ఏళ్ల బాలిక ఉంది, వీడి ఫోన్లో దరిద్రమైన కంటెంట్ చూస్తూ ఉన్నాడు. ఆ బాలిక ఒంటరిగా ఉంది. వీడు రాసుకున్న లెటర్లో డబ్బుల కోసం ఒక ఇంటిని బ్రేక్ చేసి డబ్బులు దోచుకెళ్ళిపోవాలని రాసుకున్నాడు. కానీ బయటకు వస్తున్న వివరాలేమో బ్యాట్ కోసం అని చెప్తున్నారు. ఆ బాలికనేమో 30 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదే. మరి వాడు బ్యాట్ కోసమే అన్నదాన్ని నేనైతే నమ్మలేకపోతున్నాను. అఫ్కోర్స్ నా అభిప్రాయం తప్పు కావచ్చేమో రేపొద్దున, కానీ ప్రస్తుతానికి నేను ఎందుకో నమ్మలేకపోతున్నాను. వీడు పరమ కిరాతకుడు అయి ఉంటాడు, అంతకు ముందు కూడా ఎన్నో పరమ కిరాతకమైన నేరాలు చేసి ఉండుంటాడు అని నాకు అనిపిస్తోంది. అందుకే వాడు గోడ దూకొచ్చాడు. ఒకవేళ నిజంగా బ్యాట్ కోసమే అనుకుందాం, చెబుతుంది బ్యాట్ దొంగతనం చేసుకెళ్ళిపోతున్నప్పుడు సహస్ర దొంగ నరవదు కదా బ్యాట్ కోసమే. అయితే ఎందుకంటే ఇంటికి వచ్చాడు, అంతకుముందు కేక్ తినిపించాడు, పక్కింటి పిల్లోడు, తెలిసిన పిల్లోడు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహజంగా మనకు తెలిసిన అబ్బాయే ఏదైనా బ్యాట్ తీసుకెళ్తుంటే ఏమని అడుగుతాం, బ్యాట్ తీసుకెళ్తున్నావా, వద్దు అని అంటాం. దొంగ అరవం కదా, దొంగను అరవం కదా. సో వాడు బ్యాటే తీసుకుని వెళ్తుంటే మా తమ్ముడు ఏడుస్తాడు, బ్యాట్ తీసుకు వెళ్ళకు అని అమ్మాయి చెప్పుండి ఉండాలి.
లేదు అని బ్యాట్నే తీసుకువెళ్తాను అని బ్యాట్ కోసం వీడేకంగా కత్తి తీసుకొచ్చి 20 కత్తిపోట్లు పొడి చేసే అంత ప్లాను చేసి ఉండు. అంటే బ్యాట్ కోసం కాదు, ఇంక ఏదో ఉంది అని నాకు అనిపిస్తోంది. సో ఎందుకంటే అన్న ఆ ఏజ్ కోరికలు ఎక్కువ, అవి ఎవడి మీదైనా అవ్వచ్చు. ఎస్, రోనీ గేమర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అన్న ఆ ఏజ్ కోరికలు ఎక్కువ, అవి ఎవరి మీదైనా అవ్వచ్చు అని ఎస్ కమెంట్ చేశారు. ఎందుకంటే ఆ ఏజ్లో వాడిలో ఏదో దౌర్భాగ్యమైన కోరికలు ఉన్నాయి, వాడి ఏజ్లో ఏదో దౌర్భాగ్యమైన కోరికలు ఉన్నాయి. అందుకే వాడు ఇంకేదో దుర్మార్గమైన ఉద్దేశంతో అక్కడికి వచ్చి ఆ బాలికను చంపి వెళ్ళిపోయాడు అనే డౌట్ వస్తుంది. మరి వీడి ఫ్రెండ్స్ ఇంకెవరున్నారు, వీడితో చాలా క్లోజ్గా తిరిగేటటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళలో కూడా అవే రకమైన ఆలోచనలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఒకసారి వీడి ఫ్రెండ్స్ ఎవరున్నారో, పేరెంట్స్ వీడి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వీడి ఫ్రెండ్గా ఉన్న మీ బిడ్డల్ని క్వశ్చన్ చేయండి, వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో ఒకసారి మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే వీడి ఆలోచనలో వీడి ఫ్రెండ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందేమో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేదంటే రేపొద్దున ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడే అవకాశం ఉంటుందో. సో అందుకే ఆ లెటర్ చూసిన తర్వాత ఈ విషయాన్ని చెప్పాలనే వచ్చాను. అందులో ఎక్కడ బ్యాట్ అని లేదు, మనీ అని ఉంది. మరి బ్యాట్ అని చెప్తున్నారు, బ్యాట్ కోసమే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బ్యాట్ తీస్తున్న సమయంలో దొంగ అని అరిచింది, ఆ అమ్మాయిని గెంటాను, కింద పడిపోయింది, కత్తి తీసుకుని పొడిచాను, ఆ తర్వాత చెప్పేస్తున్నామని 20 కత్తి పోట్లు పొడిచాను అన్నాడు. ఆ లెటర్లో బ్యాట్ అని లేకపోవడమే నాకు డౌట్స్ వస్తున్నాయి. కొన్ని కమెంట్స్ శివ కమెంట్ చేశారు, మనీ అని రాసుకుంది ఇంకెవడైనా మనీ ఉన్నోళ్ళ ఇంట్లోనేమో. ఎస్, అదే డౌట్ వస్తుంది. ఆ లెటర్ బహుశా ఇంకెవడింటినో బ్రేక్ చేయడానికి రాసుకుని ఉంటాడు అనే అందరికీ డౌట్ వస్తుంది. మీలో చాలా మందికి అవే డౌట్స్ వస్తాయి కదా. నాకు కూడా అవే డౌట్స్ వచ్చాయి. అందుకే నేను మీతో షేర్ చేసుకుందామని ఈ బులెటిన్ తీసుకున్నాను. నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చిందా, లేదంటే నేను పొరపాటు పడ్డానని నాకు అనుమానం వచ్చింది. అందుకే మీ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందామని ఈ బులెటిన్ నేను తీసుకున్నాను. ఈ బులెటిన్ మీకు అందిస్తున్నాను. వాడిని చంపేయండి జీ లక్ష్మి కమెంట్ చేశారు. చాలా ఎక్కువ మంది కూడా ఎస్, నాకు వచ్చిన డౌటే చాలా ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్న వాళ్ళకు కూడా వస్తుంది. మనీ అని రాసుకొని ఇంకెవరి ఇంట్లోనైనా దోచేయడానికి వెళ్ళి ఉంటాడేమో. అవునండి, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. జై శివ కమెంట్ చేశారు. తర్వాత జై కమెంట్ చేశారు, వాడికి శిక్ష తక్కువ పడాలి అని బ్యాట్ డ్రామా చేస్తున్నారు. కరెక్ట్, అవును, నాకు అదే డౌట్ వస్తుంది. జైకి అదే డౌట్ వచ్చింది. జై ఏమని రాశారంటే వాడికి శిక్ష తక్కువ పడాలని బ్యాట్ అని డ్రామా చేస్తున్నారేమో అని. ఎస్, వాడి వెనక్కి ఇంకెవరైనా ఉండుంటారు. నువ్వు దొరికిపోతే బ్యాట్ అని డ్రామా ఆడు, నువ్వు మైనరు కాబట్టి నువ్వు అదే డ్రామా మీద ఉంటే ఒక త్వరగానే మైనార్టీ తీరిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? మరి వీడి వెనక ఇంకెవరైనా ఉండుంటారేమో. లోతైన దర్యాప్తు జరగాలి అన్నదే మా కోరిక, చాలా మంది ప్రజల కోరిక. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది ప్రజల కోరిక ఏంటి అంటే వీడిని ఆ ఒక్క మైనర్ కానీ ఆ 14 ఏళ్ల బాలుడు కానీ చూడొద్దు, దాని చుట్టూ ఒక విస్తృతమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఎందుకంటే వీడు ఏదో చీట్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. వాడు రాసుకున్నటువంటి లెటర్ కానీ అందులో బ్యాట్ అని లేకపోవడం, 2 వాడి తల్లే వాడిని అనుమానించడం, ఏరా నువ్వు చేసేవేరా అని. ఒకవేళ నిజం చూడండి, నేను మొన్న వెళ్ళినప్పుడు పక్కిళ్ళు అంటే మిగతా పక్కింటి వాళ్ళకి కోపం వచ్చింది. ఇంకా బయట ఎలా అంటారు పక్కింటి వాళ్ళని, అఫ్కోర్స్ తర్వాత ఇప్పుడు పక్కింటి వాడు అయ్యాడు. కానీ ఏ తల్లి అయినా ఒకవేళ ఆ కొడుకు మీద అనుమానం పడితే మా కొడుకు మీద ఎలా అనుమానం పడతారో అని తల్లికి కోపం వస్తుంది. అంటే మనం చేయనప్పుడు మనల్ని ఎవరైనా అంటే సహజంగా కోపం వస్తూ ఉంటుంది. కానీ తల్లికి కోపం కాదు, డౌటే వచ్చింది వాడిపైన. ఎలా నువ్వు చేసేవారని 2 రోజులు అడిగింది కొడుకుని. అంటే వాడెంత నేరస్తుడో చూడండి. బహుశా తల్లి గట్టిగా అడిగితే తల్లిని కూడా చంపేస్తాడు ఇలాంటి దుర్మార్గుడు. మన తల్లికి తండ్రికి కూడా తెలుసా, లేకపోతే ఆ తల్లికి తండ్రికి కూడా తెలుసా? చాలా డౌట్స్ వస్తున్నాయి. మీకేం డౌట్స్ వస్తున్నాయి ఒక్కసారి షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి నేరాలు భవిష్యత్తులో ఎప్పుడైనా జరిగింది. మొన్న గండికోట నేరానికి సంబంధించి ఏంటో ఇంకా తెలియలేదు. బహుశా ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు, అంటే వాడు అక్కడ టచ్ ఆడుతున్నాడు అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పబట్టి నేరం బయటకు వచ్చింది, లేకపోతే ఎక్కడా కూడా బయటకు రాలేదు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండటానికి, కొన్ని అనుమానాస్పదంగా కనిపిస్తున్నటువంటి కదలికలను గుర్తించడానికి ఇవి జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వ్యక్తం చేసే డౌట్లు కొన్నిసార్లు సంబంధం లేని వాళ్ళని కూడా మనం అనుమానించాల్సి వస్తుంది. తప్పదు, మరి సమాజం అలా ఉంది కదా, అంతే కదా. రేపొద్దున ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు ఒక్కొక్కసారి మనల్ని అనుమానించవచ్చు, మనం కానప్పుడు మనల్ని అనుమానిస్తే మనకు తెలిసిందే చెప్పాలి, అంతే. అయ్యో నన్ను అనుమానించారు, నన్ను ఎలాగ అనుమానిస్తారు అనుకోవడానికి లేదు. మనకు తెలిసింది చెప్పినప్పుడే, మనల్ని అనుమానించినప్పుడు మనకు తెలిసింది చెప్పినప్పుడే నిజమైన నేరస్తుడు బయటకు వస్తాడు. సో ఇప్పుడు చూద్దాం, వీడిని ఇంకా విచారిస్తున్నారు. ఎన్ఆర్టీవీ మహాత్మా మమ్ము కమెంట్ చేశారు, వాడిని వదిలితే అందరిలో
చాలామంది బలవుతారన్నా ఇంకా ఎందరో బలవుతారు అంటూ కామెంట్ చేస్తారు. అవునండి, అదే భయం ఉంది. కానీ మైనర్కి సంబంధించి నిజంగానే చాలామంది అనుకుంటూ ఉన్నారు, మైనర్లకు సంబంధించి ఏజ్తో సంబంధం లేకుండా హేయమైన నేరాలు చేసే వాళ్ళలో కొన్ని కఠిన చట్టాలు తీసుకుని రండి అని. కానీ ఏం చేస్తారంటే వాళ్ళు అలాంటి నేరాలు చేయటానికి వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎదిగినటువంటి సమాజం, వాళ్ళ ఆలోచన విధానం. సో బాలుల్లో అంటే 14 ఏళ్ల లోపున్న బాలుల్లో మళ్ళీ మనం ఏదైనా ఒక మంచి ఆలోచనలు కల్పిస్తే వాళ్ళ సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా మారతారేమో. ఆ ఆలోచన విధానాలపైన మన చట్టాలు ఆధారపడి ఉండుంటాయి. అందుకే మైనర్స్ విషయంలో చట్టాలు వేరే రకంగా ఉండుంటాయి. ఎందుకంటే తెలిసి తెలియని ఏజ్లో చేసే పిల్లల విషయంలో కఠిన శిక్షలు తీసుకుంటే రేపొద్దున మంచి పౌరులుగా మార్చడానికి అవకాశం ఉన్న ఛాన్స్ మిస్ అయిపోతామేమో అనే సూత్రాలపైన చట్టాలు రూపొందిస్తుంటుంటారు మైనర్స్ విషయంలో. సో చూద్దాం మరి మన ప్రతినిధులు చట్టసభలో దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి ఏదైనా కొత్త చట్టాలు తీసుకొస్తుంటారేమో. ఇదిగో జ్యోతిష్ కూడా వస్తున్నారు. జ్యోతిష్ కూడా ప్లీజ్ ఇప్పుడు రావద్దు, ఎందుకంటే చాలా సీరియస్ విషయం, సమాజానికి సంబంధించిన విషయం. జ్యోతిష్ కూడా ప్లీజ్ మధ్యలో మాత్రం నువ్వు రావద్దు. మదర్ నోస్ సురేష్ రాశారు, మదర్ నోస్ అని రాశారు. నాగేశ్వరరావు వేమూరు రాశారు, వాడు దేశముదురు. అవునండి నాగేశ్వరరావు గారు, దేశముదురే, అంతకు మించిన ముదురు వీడు అనిపిస్తుంది నాకు. జ్యోతిష్కుడు ప్లీజ్ మీరు రావద్దు. 980 జ్యోతిష్కుడు, నువ్వు వస్తే నువ్వు చేసే మోసానికి నేను ఇంకో బులెటిన్ చేస్తాను, నెక్స్ట్ చూసుకో. జ్యోతిష్కుడు సరే, నేను నెక్స్ట్ నీ కోసమే ఎందుకంటే ఆల్రెడీ నువ్వు చేసే మోసం గురించి కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. జ్యోతిష్కుడు నువ్వు ఆపకపోతే, నీ మెసేజ్లు ఆపకపోతే నేను వెంటనే నీ కోసమే నువ్వు చేసే మోసాలతో అవసరమైతే నీ నెంబర్ పైన కంప్లైంట్ ఇచ్చి నువ్వు ఎక్కడ ఉంటావో కూడా చూసొచ్చి మరి నువ్వు చేసే మోసాల గురించి నేను చెప్తాను. ఇది చాలా సీరియస్ న్యూస్, ఇది సమాజానికి ఉపయోగపడే న్యూస్. నువ్వు కమెంట్స్ చేయొద్దు ప్లీజ్. ఓకే, జ్యోతిష్కుడు కమెంట్ చేయి, చూస్తూ ఉండండి. నేను మీతోనే షేర్ చేసుకుంటాను ఈ జ్యోతిష్కుడు చేసే మోసం ఎలా ఉంటుందో. నేను ఒక గంటలోనే మరో బులెటిన్ చేయబోతున్నాను. వీనికే చేద్దాం, ఈ నెంబర్కే 980 చేసిన నెంబర్ జ్యోతిష్కుడు గురించి, అతను చేసే మోసం గురించి నేను ఒక బులెటిన్ చేస్తాను. ఆ ఏజ్కి వాడు పెద్ద ప్లాన్ వేశాడు. అపర్ణ చంద్ర కామెంట్ చేశారు. అపర్ణ చంద్ర కామెంట్ చేశారు, ఆ ఏజ్కి వాడు చాలా పెద్ద ప్లాన్ చేశాడు అని. సో జ్యోతిష్కుడు మధ్యలో వస్తున్నాడు. సమాజం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము అని అంటే ఇదిగో మోసం చేయడానికి ఇలాంటి జ్యోతిష్కులు మధ్యలో వచ్చి చెప్తూ ఉంటుంటారు. ఎవరో ఫోన్ చేయొద్దు దయచేసి ఆ జ్యోతిష్కుడికి. ఆ జ్యోతిష్కులు ఎలా మోసం చేస్తారో నేను నెక్స్ట్ బులెటిన్లోనే వితిన్ 15 మినిట్స్లో ఒక బులెటిన్ నేను మీ ముందు చేయబోతున్నాను. నెక్స్ట్ నేను చేయబోయే వీడియోని మీరందరూ కూడా చూసి దానికి కూడా కమెంట్ చేయండి. జ్యోతిష్కుడు మోసాల గురించి ఒక 15 నిమిషాలు నేను ఒక బులెటిన్ చేయబోతున్నాను. ఓకే, హారిక కమెంట్ చేశారు, ఇప్పుడు జరుగుతున్నది ఒక చిన్న బిడ్డ డిస్కషన్. అవునండి, ఒక చిన్న బిడ్డ డిస్కషన్. ఎందుకంటే ఇలాంటి బిడ్డలు ఇంకెక్కడా బలి కాకూడదు అనే నా బాధ, అందరి కోరిక. ఎందుకంటే నేను చూశాను సమాజంలో అందరిలోనూ ఒకటే బాధ ఉంది. ఇప్పుడు కమెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, ఆ 14 ఏళ్ల బాలుడు ఎలా చంపేశాడు మాకు చాలా బాధగా ఉంది అని అంటున్నారు. కాబట్టి నేను వార్త చెప్దామని రాలేదు ఇక్కడికి, నేను జస్ట్ ఏదో న్యూస్ చెప్పడానికి రాలేదు. నా అభిప్రాయాన్ని మీ అభిప్రాయంతో షేర్ చేసుకుందామని. ఒక్కొక్కసారి నా అభిప్రాయం కూడా తప్పయి ఉండొచ్చు, జనాల్లో విస్తృతమైన అభిప్రాయం నిజమైన అభిప్రాయం రావచ్చు. అందుకే నేను జస్ట్ మీతో షేర్ చేసుకుందామని మాత్రమే వచ్చాను. అందుకే కమెంట్స్ అడుగుతున్నాను. మీరందరూ కూడా అవే డౌట్స్ వెళ్ళిపుచ్చారు. వీడు మామూలుడు కాదు, వీడు ఆ సహస్ర ఇంటికి వెళ్ళి బ్యాట్ దొంగతనానికి అయితే మనీ అని ఎందుకు రాసుకున్నాడని ఇంకొకసారి మీకోసం ఆ లెటర్ను ఒకసారి చదువుతుంది. ఆ బ్యాట్ దొంగతనం చేయడానికి వస్తే ఆ లెటర్లో పోలీసులు చెప్పారు 2 నెలల క్రితం రాసుకున్నాడు లెటర్ అని. ఆ లెటర్లో అదిగో టేక్ మనీ అని ఎందుకు రాసుకున్నాడు, ఆ లెటర్లో ఎక్కడ బ్యాట్ అని లేదు, టేక్ మనీ అని ఎందుకు రాసుకున్నాడు, ఈ డౌట్సే వస్తున్నాయి. సో మీరు కమెంట్ చేయండి. ఓకే, మీరు ఒక్కసారి విస్తృతంగా ఈ ఓటింగ్లో కూడా పాల్గొని బ్యాట్ కోసమే సహస్రాన్ని హత్య చేశాడని మీరు నమ్ముతున్నారంటే 20% మంది నమ్ముతున్నామంటుంటే 80% మంది మాత్రం నమ్మటం లేదని అంటూ ఉన్నారు. సో నాకు అంటే కొన్నిసార్లు వీటిని ఎలా శిక్షించాలన్నంత కోపం వస్తుంది చాలామందికి. కానీ ఉన్న చట్టాల ప్రకారం మైనర్లకు అలాంటి శిక్షలు వేయలేం. కానీ రేపొద్దు నీకు జరగవా అంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, సర్లే ఇంతటితోనైనా ఇలాంటి ఘటనలు ఆగొచ్చు అంటే వెంటనే సాయంత్రానికి ఇంకొకటి, రేపటికి ఇంకొకటి, ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. సో ఫస్ట్ చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు కేర్ తీసుకోవాలి. ప్లీజ్ టీచర్స్, స్కూల్లో కొంచెం నైతికత గురించి, నైతిక విలువల గురించి, మానవతా విలువల గురించి, మానవ సంబంధాల గురించి, అక్కతో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, మన దగ్గర ఉన్న ఒక దాన్ని ఎలా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి, ప్రేమ ఆప్యాయతలు అంటే ఏంటి, వీటి గురించి చెప్పండి ప్లీజ్.
ఎందుకంటే మీరే చెప్పాలి ప్లీజ్. మానవ సంబంధాల్లో ఉన్న మాధుర్యం ఏంటి, స్నేహంలో ఉండే మాధుర్యం ఏంటి, ఎదుటి వాడిని హింసించటం ఉన్న క్రూరత్వం ఏంటి, పాపం పుణ్యం అంటే ఏంటి, వీటి గురించి చెప్పండి ప్లీజ్. టీచర్స్ స్కూల్లో చెప్పండి. ఇలాంటి క్రూరుడు మరొకరు తయారు కాకూడదు, సహస్ర అంటే మరో బిడ్డ బలి కాకూడదు. అందుకే నాకున్న అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుందామని మాత్రమే చెప్తున్నాను. నేను న్యూస్ చెప్పాలి, ఏదో నేను న్యూస్ చెబుతున్నాను అని అనుకోవట్లేదు. నాకున్న అభిప్రాయాన్ని జస్ట్ మీతో షేర్ చేసుకోవాలని ఈ బులెటిన్ నేను చేస్తున్నాను. అందుకే మీరు చెప్పే కమెంట్స్ నేను చదివి నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. జస్ట్ నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. నేను ఈ వార్తని మీతో మాట్లాడుతూ చెప్పాలని అనుకున్నాను. అందుకే అంటున్నాను, కమెంట్స్ కూడా తీసుకుంటున్నాను. మధ్యలో జ్యోతిష్ కూడా వచ్చి చెడగొట్టడానికి వస్తుంటుంటాడు. ఓకే, లహరి రెడ్డి కామెంట్ చేశారు, వాడికి కఠినమైన శిక్ష వెయ్యాలి అని. కఠినమైన శిక్షలే పడాలని కోరుకుంటున్నామండి. కానీ నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఫైనల్గా నేను కన్క్లూడ్ చేస్తూ చెప్తాను, మీరు కమెంట్స్ని చేయండి. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకైతే వాడు బ్యాట్ కోసమని అనిపించట్లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ బ్యాట్ కోసం అంటాను అనుకుంటున్నారు. సో నాకైతే బ్యాట్ కోసం అనిపించట్లేదు. ఇంకేదో వాడికి పెద్ద కుట్ర ఉందని అనిపిస్తుంది. బ్యాట్ కోసం అయితే అక్కడ మనీ అని రాసుకోడు. ఒకవేళ అక్కడ మనీ అని రాసుకుంటే ఆ లెటర్ని ఇంకేదో నేరం చేయడానికి రాసుకుని ఉంటాడు. వీడు పెద్ద క్రిమినల్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో జస్ట్ కామెంట్ చేయండి. అండ్ 15 నిమిషాల్లో ఈ జ్యోతిష్కుడి గురించి ఒక్క బులెటిన్ చేయబోతున్నాను. ఒక్కసారి ఖచ్చితంగా ఆ జ్యోతిష్కుడు చేసే మోసాలు, ఎందుకంటే ఆ నెంబర్ చూసి ఎవరు కష్టాల్లో ఉన్న ఎవరు ఆ జ్యోతిష్కుడికి కాల్ చేయకండి, మీరు మోసపోతారు. ఎలా మోసం చేస్తారో ఒక్క 20 నిమిషాలు ఒక బులెటిన్ చేయబోతున్నాను. దాన్ని చూసి ఇలాగే మీరు కమెంట్ చేయండి. నేను చెప్పే ఏ న్యూస్ అయినా కూడా నేను మీతో ఇంటరాక్ట్ అయ్యే చెప్పాలని అనుకుంటున్నాను. నేనేదో నాకు న్యూస్ చెప్పాలని మాత్రమే కాదు, నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి నా అభిప్రాయం తప్పు కావచ్చు, నేను పొరపాటు పడవచ్చు. సో నేను ఏదైనా పొరపాటు పడ్డా, నా అభిప్రాయం ఇంకో రకంగా ఉన్నా, జస్ట్ మీరు కమెంట్ చేయండి, నేను వాటిని తీసుకుంటాను. మీరు చెప్పే అభిప్రాయం గురించి కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మీ అభిప్రాయాన్ని, నేనైతే వాడు బ్యాట్ కోసం అనుకోవట్లేదు. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో 15 నిమిషాల్లో ఈ జ్యోతిష్కుడి కోసం, ఈ జ్యోతిష్కుడు చేసే మోసాల గురించి ఒక బులెటిన్ చేయబోతున్నాను.